పెళ్లి పుస్తకం ఏ ఆగు. పప్పా, నువ్వు నా కోసం ఎంత వెతికినా వేస్ట్. అమ్మ మన ఇంటికి వచ్చే వరకు నేను దొరకను. సో నువ్వు నా గురించి కాకుండా అమ్మ ఎక్కడుందో వెతుకు. అమ్మ ఇంటికి వస్తే నేను కూడా వెంటనే వచ్చేస్తా. ప్రతిరోజు నేను వచ్చి చెక్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా అమ్మని ఫాస్ట్గా ఇంటికి తీసుకుని రా పప్పా. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది బాబు? సిద్ధు వచ్చాడు. ఏంటి నందు? ఒకసారి ఇక్కడ చూడండి. ఇది సిద్ధు హ్యాండ్ రైటింగ్ అయినా బావగారు? అవును కిషోర్. గుమ్మం వరకు వచ్చినవాడు ఇంట్లోకి ఎందుకు రాలేదు? అమ్మ వచ్చే వరకు ఇంటికి రానని రాశాడు కదా అత్తయ్య. ప్రతి అక్షరంలో ఎంత కోపం కనిపిస్తుందో చూడండి. నాకైతే సాక్షి మీద సిద్ధు పెంచుకున్న పిచ్చి ప్రేమ కనిపిస్తుంది బాబు. సిద్ధు క్షేమంగా ఉన్నాడని తెలిసింది. అది చాలా అత్తయ్య. ఇన్ని రోజుల సమస్యకి సిద్ధునే స్వయంగా పరిష్కారం రాశాడు. ఇక ఆలస్యం చేయకుండా సాక్షిని వెతుకుదాం. సాక్షికి సిద్ధు మీద ప్రేమ కన్నా నా మీద కోపమే ఎక్కువగా ఉంది. నా వల్లే సిద్ధుకి గతి పట్టిందని, నేనే బాధ్యత తీసుకోవాలని తను చాలా ఆవేశంగా మాట్లాడింది. ఆ మాటలన్నీ విన్న తరువాత ఏ మొహం పెట్టుకొని నేను తన దగ్గరికి వెళ్ళను? ఏమని తనని బ్రతిమాలను? ఒకవేళ అడిగినా అంతా నాటకమే అనుకుంటుంది తప్ప నిజమని అర్థం చేసుకోదు. అన్నీ మీరే అనుకుంటే ఎలా బావగారు? అవకాశం ఉన్నప్పుడు కూడా కాదు అవ్వదు అంటారేంటి? ఇది అవకాశం కాదు కిషోర్, అసాధ్యం. సిద్ధు సిటీలోనే ఉన్నాడని తెలిసింది కదా. ఎంత కష్టమైనా సరే వాణ్ణి నేనే వెతుకుతాను. ఏంటమ్మా బావగారు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? వెళ్ళి మాట్లాడితేనే కదా సాక్షి మనసులో ఏముందో, మన మాటలకి ఒప్పుకుంటుందో లేదో తెలిసేది. తప్పు చేసిన పశ్చాత్తాపం నందుని తలెత్తుకోలేకుండా చేస్తుందిరా. ఆయన తరపున మనం వెళ్ళి మాట్లాడదాం. కాళ్ళు పట్టుకునైనా సాక్షిని బ్రతిమాలదాం. అమ్మా, అదిగో అక్కడుంది సాక్షి. అమ్మ సాక్షి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? గుడిలో ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉన్నావు. మీరేంటిలా వచ్చారు? మీకోసమే. అమ్మా సాక్షి, సిద్ధు ఇంటికొచ్చాడమ్మా. అవునా? ఎప్పుడు? నిన్న రాత్రి వచ్చాడమ్మా. మా ఎవరితో మాట్లాడలేదు. ఎప్పుడొచ్చాడో ఎలా వచ్చాడో కూడా తెలీదు. ఇంటి గుమ్మం దగ్గర మాత్రం తన మనసులో ఉన్నది రాసి వెళ్ళిపోయాడు. ఏం రాశాడు? ఫోటో తీశాను, చూడు సాక్షి.
ఏది నన్ను చూడు నువ్వు. ఇది నిజంగా సిద్ధునే రాశాడా? అవునమ్మా, సిద్ధునే రాశాడు. వాడి చేతి రాత నాకు తెలుసు. అమ్మవి కదమ్మా, సిద్ధు గురించి నీకన్నా బాగా ఎవ్వరికీ తెలీదు. సాక్షి, ఇన్ని రోజులు సిద్ధు గురించి నేను మా బావగారు సిటీ మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు వాడే ఇంటికొచ్చి ఇలా రాసి వెళ్ళాడు. మా బావగారు అన్న మాటలకు నేను మా అమ్మ నీకు సారీ చెప్తున్నాం. దయచేసి మీరిద్దరూ ఇంటికి రండి, అప్పుడు సిద్ధు కూడా వచ్చేస్తాడు. ఇంతకు ముందు సిద్ధు కోసం ఎక్కడికి వెళ్లకుండా ఆగిపోయావు కదా సాక్షి. ఇప్పుడు సిద్ధు ఎక్కడున్నా తిరిగి రావాలంటే నువ్వు మళ్ళీ మనింట్లో అడుగు పెట్టాలమ్మా. నా కూతురు ఎక్కడికి రాదు. దయచేసి మీరు వెళ్ళండి. అది కాదండి, సిద్ధు కోసం. సిద్ధు గురించి ఆలోచించబట్టే సమస్య ఎంత దూరం వచ్చింది. చిన్నదో పెద్దదో, ఇక్కడ నా కూతురు ఉద్యోగం చేస్తుంది. కూడుకి నీడకి లోటు లేకుండా ఉన్నంతలో బాగానే ఉన్నాం. ఇప్పుడు దీన్ని కూడా దూరం చేయాలనొచ్చారా? మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటానండి, నాది హామీ. అది మీ వల్ల కాదండి. అవసరం మీ చేత ఎలాంటి మాటలైనా అనేలా చేస్తుంది, కానీ అనుభవంతో చెప్తున్నాను, ఇదంతా సాధ్యమయ్యే పని కాదు. మీ అల్లుడన్న మాటలకి నా కూతురు నేను రోడ్డు మీద నిలబెట్టి సమాధానం చెప్పాం. తన మాట మేం వినమని తెలిసే మిమ్మల్ని రాయబారానికి పంపాడా? కన్న కొడుకు గురించి ఆయన్ని శ్రద్ధ తీసుకోమనండి. నా కూతురు మాత్రం ఎక్కడికి రాదు. సాక్షిని రమ్మంటుంది నందు కోసం కాదండి, సిద్ధు కోసం. ఎవరి కోసమైనా సరే నా సమాధానం, నిర్ణయం రెండూ మారవండి. మీ కూతురు చేసిన తప్పుకి ఇప్పటికీ మీరు ఎలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నాకు కూడా అలాంటి శిక్ష వెయ్యాలనుకుంటున్నారా? నా కూతురు తిండి తిప్పలు మానేసి ప్రతి క్షణం సిద్ధు గురించి ఆలోచిస్తుంది. అలాంటి నా కూతుర్ని మీ అల్లుడు పరాయిదానిగా చేసి ఎన్ని మాటలన్నాడో మర్చిపోయారా? అన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని. లక్ష్మి గారు, ఏంటండి మీరెన్ని చెప్పినా ఏం చేసినా నందు అన్న మాటలు మర్చిపోవడం నా వల్ల మాత్రం కాదు. నందు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉందండి. అదేంటంటే ఆగిపోయారే? చెప్పడానికి మీకు కారణం తెలియడం లేదా? చూడండి లక్ష్మి గారు, ఒక ఆడపిల్ల తల్లిగా మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అలాగే ఉంచండి. నా కూతురు పడిన మాటలు సిద్ధుకి తెలియక అలాంటి రాతలు రాశాడో, ఈ ఊర్లోనే ఉన్నాడు కాబట్టి వాణ్ణి మీరే వెతుక్కోండి. దయచేసి మమ్మల్ని ఇలా వదిలేయండి. నువ్వు రా సాక్షి.